హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంపై కార్పొరేటర్లకు క్లాస్ తీసుకున్నారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ కార్పొరేటర్ల ట్రైనింగ్లో భాగంగా సెకండ్ డే సిటీ డెవలప్మెంట్పై మెయిన్గా ఫోకస్ పెట్టారు. మొత్తం 9 అంశాలపై చర్చించారు నేతలు. హైదరాబాద్ ఆదాయం, ఖర్చు, సమస్యలు పరిష్కారాలపై కార్పొరేటర్ల డౌట్స్ను క్లారిఫై చేశారు మంత్రి. నిత్యం తలెత్తే సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కార మార్గాలు అన్వేషించాలన్నారు కేటీఆర్. గౌరవ ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, మంత్రులు అందరూ కూడా భాగస్వాములైనారు. నేనేం విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే, ఇదివరకంటే మనకి బాడీ లేదు, కౌన్సిల్ లేదు. ఇప్పుడు కౌన్సిల్ ఉంది. 150 డివిజన్లకు 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరి 150 మంది కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరం కూడా, ఇంక్లూడింగ్ మున్సిపల్ మినిస్టర్, ఇంక్లూడింగ్ సిటీ మినిస్టర్స్ అందరం కూడా వారంలో ఒక్కరోజు ప్రతి శనివారం నేను ప్రతిపాదిస్తా ఉన్నాను. మీరు ఆమోదిస్తే, మీరు ఓకే అంటే ప్రతి శనివారం కూడా మనం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో కూడా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టుకుందాం. పద్మారావు గారు, తలసాని గారు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ షెడ్యూల్ అంటూ ఖరారు చేసుకున్న తర్వాత అధికారులు, అదే రకంగా ప్రజాప్రతినిధులు అందరం కలిసి సమిష్టిగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ 1 డే, ప్రతి శనివారం అని నేను ప్రతిపాదిస్తా ఉన్నా. మేయర్ గారు ఒక చోట పాల్గొంటారు, మంత్రులు ఒక చోట పాల్గొంటారు. మళ్ళీ అందరం ఒక దగ్గరికి పోతే లాభం లేదు. ఎక్కడి వాళ్ళం అక్కడ డిస్పర్స్గా పనిచేస్తేనే బాగుంటుంది. ఇది కూడా దయచేసి ఒక ఆలోచన మీరందరూ ఆమోదిస్తే మరి ప్రతి శనివారం తీసుకుందామని నేను కోరుతా ఉన్నాను. సబ్ గ్రూప్ల వారీగా కనుక మనం ఒక ఛాలెంజ్గా తీసుకున్నట్టయితే తప్పకుండా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కార్పొరేటర్ అనే వ్యక్తి కేవలం డివిజన్కి మాత్రమే పరిమితం అన్నట్టు కాకుండా మనం కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని, ఒక మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారే కాదు, మనందరం కూడా స్టాండింగ్ కమిటీ మెంబర్సే కాదు, అందరం కూడా ఒక పట్టుబడితే హైదరాబాద్ ఎందుకు బాగుపడదు అని నిన్న ముఖ్యమంత్రి గారు ఏ సందేశాన్ని అయితే ఇచ్చినారో దానికి అనుగుణంగా ఈ సబ్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను మేయర్ గారికి